హాయ్ గైస్, హాయ్ జరగండి ఫ్రెండ్స్, మస్తు అయిపోయింది. ఎవడురా నువ్వు? ఈరోజు కొత్త బ్లాగ్ ఏదంటే ఈరోజు మేము ఏం చేస్తున్నాం, మనం బ్రౌనీస్ చేస్తున్నాం. చాక్లెట్ ఫుడ్స్ బ్రౌనీస్. బేసికల్ షుగర్ తినొద్దు అనుకుంటాం, కాకపోతే పిల్లలు వచ్చినాయి కదా, షుగర్ లేదు అన్ని తిందాం ఈరోజు. అయితే ఈరోజు మొత్తం క్రిస్మస్ స్పెషల్. ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ స్పెషల్ ఏమో ఈరోజు చాక్లెట్ ఫుడ్స్ బ్రౌనీస్ చేస్తున్నాం. అది ఎట్లా అయితే తెలియదు, చేసినైతే చేస్తున్నాం. చేద్దామా ఇక? చలో గైస్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎట్లా ఇప్పుడు అది ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను, మీరు చూడండి. కెమెరామెన్ ప్లీజ్ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇట్లా డార్క్ చాక్లెట్ కొనుక్కున్నామా, ఆ డార్క్ చాక్లెట్ ఇట్లా కట్ చేయాలి. చూపి కెమెరామెన్, హైట్ ప్రాబ్లం గైస్, ప్లీజ్ ఏమనుకోకండి. చిన్న చిన్న తుక్కడలు వేయాలి, ఇట్లా తుక్కడలు కూడా కాదు, మొత్తం చూర చూర వేసేసేయాలి. రేపైతే ఇట్లా కట్ చేస్తుంటాయి. ఇక కింద చూపి, చిన్న ఇక పిల్లల మధ్యలో ఇంకో చిన్న పిల్ల కదా ఫ్రెండ్స్, నువ్వు కూడా చిన్న పాపనే కదా. సో మీరు చూసినట్టయితే గైస్, ఇక డార్క్ చాక్లెట్ చూపి కెమెరామెన్. ఇది డార్క్ చాక్లెట్ మనం ముక్కలు చేసుకున్నాము. దీంట్లోకించి మనము ఇంత పక్కకి పెట్టుకుందాం. ఇంత మంచి తుక్కడలు వేసింది పక్కకి పెట్టుకుందాం. పెద్ద పెద్ద ముక్కలు వద్దు, పొడి చేసింది పక్కకి పెట్టుకుందాం. ఓకే, ఎనఫ్. ఇంత మనం పక్కకి పెట్టుకున్నాం. చలో నెక్స్ట్ మిగతా ఏదైతే ఉందో ఇదంతా, దీన్ని మనం మెల్ట్ చేద్దాం. ఓకే, ఏది డైరెక్ట్ పొయ్యిలో వేయకండి, ఫస్ట్ నీళ్ళు పోయండి. ఇలా ఏడిది మాకు స్వామి, ఇంకా నీళ్ళు పోయలేదు. జరుగు, నీళ్ళు వస్తా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నా. దట్ ఈస్ అగారో ఎయిర్ కంప్రెషన్ లెగ్ మసాజర్. సో ఫస్ట్ మనకు ఒక రిమోట్ వస్తుంది. మనం ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఒక స్విచ్ ఉంది, దట్ ఈస్ ఎయిర్ ప్రెషర్ స్విచ్. మనం ఆన్ చేయగానే మనకి 3 మోడ్స్ కనిపిస్తాయి, M1, M2, M3. M1 అంటే సీక్వెన్షియల్ మోడ్, అంటే కంప్రెషన్ ఫస్ట్ మనం ఫుట్ పైన ఫీల్ అవుతాం, దాని తర్వాత కాఫ్స్ పైన, అండ్ దెన్ నెక్స్ట్ అప్పర్ లెగ్ అంటే థైస్ పైన కంప్రెషన్ ఫీల్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి M2 అంటే సర్క్యులేషన్ మోడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం ప్రెషర్ అనేది ఫుట్ పైన ఫీల్ అవుతాం, దాని తర్వాత కాఫ్స్ ఇంకా ఫుట్ రెండింటి పైన ప్రెషర్ వస్తుంది, దాని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ M1 లాగానే థై పైన ప్రెషర్ ఫీల్ అవుతాం. అండ్ నెక్స్ట్ మోడ్ M3 అంటే హోల్ మోడ్. సో నెక్స్ట్ మనకి ఎయిర్ ప్రెషర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, మినిమం, మిడ్ ఇంకా మాక్సిమం. మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ ఇంటెన్సిటీ అనేది చూస్ చేసుకోవచ్చు. సో మా మమ్మీకి ఇప్పుడు కాళ్ళు నొప్పి వస్తున్నాయి, ఇది ఎట్లా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇది ఇట్లా ఒక లెగ్ కి అటాచ్ చేసుకోవాలి, ఇది నెక్స్ట్ లెగ్ కి అటాచ్ చేసుకోవాలి. సో ఇవి ఈ 2 లెగ్స్ కి అయితే అటాచ్ చేసేసుకున్నాం. ఈ 2 కార్డ్స్ ఈ రిమోట్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆన్ చేద్దాం. ఇప్పుడైతే మోడ్ M1 మోడ్ లో ఉంది, అంటే సీక్వెన్షియల్ మోడ్ లో ఉంది, అండ్ ఎయిర్ ప్రెషర్ వచ్చేసి మినిమం ఉంది. ఇక్కడ కనిపిస్తుంది ప్రెషర్ వస్తుందా మమ్మీ? ఫుట్ పైన వస్తుంది, కాఫ్స్ పైన ఇప్పుడు, థైస్ పైన. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక మోడ్ చూద్దాం. నెక్స్ట్ మనం సర్క్యులేషన్ మోడ్ చూద్దాం, అండ్ ఎయిర్ ప్రెషర్ వచ్చేసి ఇప్పుడు మిడ్ లో పెడదాం. సర్క్యులేషన్ మోడ్ అంటే ఫస్ట్ ఫుట్ పైన వస్తుంది, దాని తర్వాత కాఫ్స్ పైన, అండ్ దెన్ రెండింటి పైన ఒకటేసారి ప్రెషర్ వస్తుంది. లాస్ట్ వచ్చేసి M3 మోడ్ అంటే హోల్ మోడ్. ఎయిర్ ప్రెషర్ కొంచెం మాక్సిమం లో పెడదాం, ఒకటేసారి వస్తుందా అండి? నీళ్ళు పోసుకోవాలి, ఇట్లా పెట్టేసేయాలి. దీని లోపల మనము చాక్లెట్ వేసాం. ఆడియన్ నంబర్ 1, ఆడియన్ నంబర్ 2, ఆడియన్ నంబర్ 3. హాయ్ చోట్ బెన్స్. ఇక మన అదేంది కరిగిపిద్దాం చాక్లెట్ ని మంచిగా. 2 hours later. చూపి అక్కడ చూపి క్రీమ్ ఎట్లా మెల్ట్ అయిందో. సో ఇది చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక బటర్ కూడా చూపి, బటర్ కూడా మనం వేడిలలో పెట్టి మెల్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్ వేసాం మనం. సో ఇప్పుడు దీంట్లో మనము బటర్ పోసుకుందాం.
ఇది వేడి వేడి బటర్ బేసిక్గా మనమే జర మెల్ట్ బటర్ పోస్తున్నాం ఇలా చాలా అయిపోయిందా పోసేసా అంత దీంట్లో బటర్ సో మన ఇంట్లో షుగర్ పౌడర్ లేదు కాబట్టి షుగర్ని పౌడర్ చేసుకున్నాం ఇది ఎంత షుగర్ అంటే ఒక 2 టీ కప్పులు అంత షుగర్ ఇది దాన్ని పౌడర్ చేస్తే ఇంత ఇది మనకి బటర్లో మనం ఏం వేసినామంటే షుగర్ పౌడర్ వేసి మంచిగా కలుపుతాం మంచిగా కలపాలి అది ఎట్లయితే అంటే గట్టిగా అవుతుంది ఎగ్దమ్ గట్టిగా అవుతుంది చూడండి గుడ్డు 2 గుడ్లు ఇదిగో ఇదిగో ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్కటి వేస్తారు జర పిల్లలు ఉంటే ఇంత మీకు మెల్ల మెల్ల దీన్ని ఒకటి వేసేసి సూపర్ సెకండ్ ఎగ్ మెల్లగా గట్టి ఎగ్దమ్ ఫోర్స్లో కొట్టకు మెల్లగా అంతే అదే ఇట్లా మిక్స్ గాయస్ ఇట్లా మిక్స్ చేయండి ఇట్లా మిక్స్ చేస్తే రేపు అవుతుంది అది జరిగిగా నేను గట్టిగా ఇవ్వాలి దాన్ని మేము ఇంత గట్టిగా ఇవ్వాలంటే అది గట్టిగా అయిపోవాలి జరిగిగా దూరం కానీ ఇప్పుడు దీంట్లో మనము వెనిలా ఎసెన్స్ వేద్దాం సో దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ వేసాం ఎంతంటే 3-4 డ్రాప్స్ ఎక్కువ వేయవద్దు చాలు సో గైస్ ఇది ఎంత బిస్క్ చేయాలంటే ఇక్కడ పురుగు వాళ్ళు కనిపిస్తున్నారు ఇంత పురుగు లాగా కావాలన్నా షేలకు అయితే ఇగో నరాలు వచ్చేసి బైసెప్ ట్రైసెప్ వచ్చేసి నాకైతే అంత సేఫ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే దీంట్లో మనం ఇందాక మెల్ట్ చేసుకున్నాం కదా ఆ చాక్లెట్ దీంట్లో వేద్దాం ఇప్పుడు ఇది మెల్ట్ చేసిన చాక్లెట్ అంతా దీంట్లో వేద్దాం మనం రాంగ్ సైడ్ నుంచి చేసినాం గాయస్ మనం స్టార్ట్ చేసినాం సో గైస్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇప్పుడైతే మనం చాక్లెట్ అయితే తీసిన తర్వాత ఇట్లా మిక్స్ చేస్తున్నాము చూడండి మంచిగా ఇట్లా మిక్స్ చేసి మంచిగా మిక్స్ 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 చూడు ఏమైతుంది దీంట్లో ఫ్లోర్ వేసాం అదే మైదా పిండి ఒక 1/2 కిలో వేద్దాం దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇగో వీళ్ళే కోకో పౌడర్ ఎట్లుంది కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుందాం చాలు సో లిటిల్ బిట్ సాల్ట్ అయిపోయిందా నాకు వచ్చినావా నువ్వు చూపి బట్టలు చూపి మమ్మీకి చూపించినావా చూపిస్తా నేను వేసినాక ఇప్పుడు ఇద్దరం షెఫ్స్ ఇక్కడ మిక్స్ చేస్తున్నాం మేము మీరు చూసినట్టయితే రుప్పుడు మిక్స్ 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 మీరు అనుకుంటారు సారీ పిండి ఎక్కువైపోయిందని మీరే చూస్తుంటారు అసలు పిండి ఎక్కువ కాలేదు పిండి తక్కువైనట్టు కూడా అనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు అని చూడండి మంచిగా మిక్స్ మిక్స్ చూపి ఇది చూడు లే నీ డ్రెస్ చూపి సూపర్ గైస్ ఇంకా మీకు ఎప్పుడు లాస్ట్ కూడా ఎప్పుడు మనం క్రిస్మస్కి చేసినాం ఎప్పుడు కేక్ పాతింటినప్పుడు క్రిస్మస్ చేసినాం కేక్ సో ఇప్పుడు ఇక మనం ఆల్రెడీ మా చెయ్యి గులుస్తుంది మస్తు పిల్లలు తేరారు పిల్లలు చిచ్చర పిడుగులు ఇగో ఇగో ధర్మిష్ట అయితే మొత్తం నాకు మా బెంజి కూడా ఇట్లా నాకది అట్లా నాకింది పాపం బెంజికి ఇస్తలేరు ఇక మీరు చూసినట్టయితే దీంట్లో మనం వేసినాము ఇప్పుడు ఏంది కేక్ మిక్స్ అంతా ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దామంటే
చాలా ఎక్కువ వద్దంట. ఫస్ట్ ట్రై చేస్తున్నాం, ఎప్పుడే ఎయిర్ ఫ్రైర్లో చేయలేము. మా ఎయిర్ ఫ్రైర్లో ఓవెన్లో ఈజ్ వెరీ ఈజీ. సో ఇట్లాంటి దాంట్లో ఎందుకు చేస్తున్నా అంటే ఎవరి కాలకి నేను ఇచ్చేస్తే నాకు లొల్లు ఉండదు, లొల్లు ఉండదు, నాకు తక్కువ వచ్చి తాగో ఇట్లాంటి ఇట్లా ఇగో ఈడ. సో మనం పెట్టి బేక్ చేద్దాం. బేక్ చేసిన తర్వాత చూపిస్తే ఎట్లుంటుందో. సో మీ ఇంట్లో ఓవెన్ ఉన్నట్టయితే మీరు 150 సెల్సియస్లో ఎంత ఒక 15 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. దాని తర్వాత ఇది పెట్టి 180 డిగ్రీస్లో ఒక 10 నిమిషాలు చాలు బేక్ చేసుకోండి. మస్తు ఉంటుంది, బిలీవ్ మీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎందుకంటారు మస్తు ఉంటుంది నాకు కూడా తెలియదు. చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడైతే ఆన్ చేసేసి నేను కేక్ ఆప్షన్ మా దాంట్లో సెలెక్ట్ చేసుకుంటున్నా. 25 మినిట్స్ పెడతావా? అదే 25 మినిట్స్ పెడుతుంది. తీయబ్బా లోపల పెట్టేసేసి ఏది కేక్ పెట్టి టైమర్ ఎంత పెడదామంటే 10 నిమిషాలు అలా 10 నిమిషాలు పెట్టి స్టార్ట్. చూద్దాం ఎట్లయితుందో మనం చూద్దాం. నాకైతే లైక్ లిటరల్లీ ఆగబోయేది లేదు. ఎందుకంటే ఇంకా 2 మినిట్స్ ఉంది. 2 మినిట్స్ లైక్ ఫింగర్ క్రాస్ లైక్ ఫస్ట్ టైం చేస్తున్నా. ఎట్లా టేస్ట్ అవుతుంది ఏమవుతుందో కూడా నాకు తెలియదు. సో చూసి టేస్ట్ చేసి తిని మిగతా మౌల్డ్స్లో పెడదామని ఫిక్స్ అయినా. లేకపోతే పైన ఓవెన్ పెట్టేసినాం మేము సజ్జపోయినా అది తీసి దాంట్లో చేయాల్సి వస్తుంది. కాకపోతే అలా చేయకూడదు అని ఈ ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామని ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే అది తీసి పైకి తీయాలంటే పెద్ద ప్రాసెస్. అది మినిమల్ దీంట్లో కావాలి, మంచిగా కావాలి, టేస్ట్గా కావాలి. షుగరు, చాక్లెట్, మైదా అంతా సమానంగా సరిపోవాలని కోరుకుంటున్నాను. చూద్దాము ఏమవుతుందేమో. ఇక అందరైతే ముచ్చట్లు పెడుతున్నాడు ఊషాని. నేను ఒక్కనే లైక్ గైస్ వాళ్ళ కోసం బుక్ చేస్తాను, నా కోసం ప్లీజ్ లైక్ చేసేయండి. ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం చూద్దాం అది ఎట్లయితుందో. అప్పటి నుంచి తెర వెనుకలా ఉండి చూస్తుంది స్వామి. సో చూద్దాం. ఇదైతే అయిపోయింది, టైమర్ కూడా వచ్చింది. స్వామి చూద్దాం ఎట్లయిందో. ఫింగర్ క్రాస్, ఇగ్నోర్ మై బెంచ్. బెంజిగో చాక్లెట్ ఇస్తుందా? ఫింగర్ క్రాస్ ఎట్లయిందేమో. ఆల్ గాడ్ ప్లీజ్ కట్టెప్పులేదు ఫస్ట్ నాకు అనిపించలే. ఇంకా వాళ్ళే చూసారు అయ్యింది. సో ఇప్పుడు మనము ఈ దొక్కదాన్ని బయటికి తీసి మిగతావి ఫస్ట్ నేను తింటా. ఫస్ట్ కెమెరామ్యాన్ టేస్ట్ చేయాలంట. ఏంది కెమెరామెన్ టేస్ట్ చేసేది? తోటకూర చూద్దాం ఎట్లయిందో. పిల్లలు ఎట్లా చేస్తారు. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు బ్రౌనీస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈజీగా తీయచ్చు. దీంట్లో అయిపోయింది. నేను చెప్పను ఉల్టాయి లోపల చూడాల్సి. నేనైతే పిల్లలు చూస్తలేరు, తింటున్నాను. బ్రౌనీ అయితే రెడీ అయ్యింది. కాకపోతే ఇంకా 10 మినిట్స్ కాకుండా ఇంకా 15 మినిట్స్ పెడితే సెట్ అవుతుంది. ఇక్కడ తిని చూద్దాం. బాగుంది. సూపర్. నాకు తెలిసి లోపల మెల్ట్ అయ్యి ఉంటుంది వచ్చాము. అందుకే ఒక 15 మినిట్స్ అయితే చాలు కదా. వేరే పెట్టుకో. సో గైస్ ఇక మొత్తానికి అయితే అప్పటి నుంచి 20 మినిట్స్ ఆగేసి ఉరుక్కుంటూ వచ్చినాం మేము రూమ్ లోకి అయితే. సో ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? ఇందాకైతే ఫస్ట్ అయితే ఫ్లాప్ అయింది. ఇప్పుడు అది ఎందుకంటే 10 నిమిషాలు కాదంట పెట్టేది ఒక 20 to 25 మినిట్స్ అంట. మేమైతే 20 మినిట్స్ పెట్టినాం. సో ఇప్పుడు చూసాం. ఇందాక కూడా బావే అయింది. మేము కూడా అటనే చేసినాం. ఇందాక కూడా బావ అనుకోని అనుకోని తీసి చూసాం. చేయబెట్ట గాలితో జరుగు అది కాదు. సో ఇప్పుడు మన దగ్గర టూత్ పిక్స్ ఉంటాయి కదా ఇంట్లో. టూత్ పిక్ తీసుకొని ఇట్లా కుర్చీ చూడండి. ఒకవేళ మంచిగా నీట్గా లోపలికి ఏం అనుకోకుండా వచ్చింది అనుకో సక్సెస్ అన్నట్టు. ఇందాక అట్లనే వచ్చింది. కాకపోతే ఒకటే ప్లేస్లో కూర్చున్నా నేను. మొత్తం కూర్చి చూసాం. చూసా కుక్క కనిపిస్తుంది లూజ్ అని.
ఉల్టా అయితే వేస్తున్నాను నేను, నాకు సంబంధం లేదు. మంచిగా అయితే మంచిగా అయింది. ఏడ తీస్తున్నావు? ఇది కాదు కాదు బ్రౌనీ అయ్యింది గైస్. డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఫ్యాన్ కింద పెట్టు, కొంచెం చల్లగా కానిద్దాం. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మంచి ప్లేట్ అన్ని వేద్దాం. అప్పుడు పోయి అలా అందరం కలిసి మేసి తిందాం. ఎట్లుంది ఎట్లుంది? సూపర్. ఎట్లుంది మామ? అక్క ఎట్లుంది అక్క? మమ్మీ తినలేవు నువ్వు? సుభాన్ బిస్కెట్ కూడా తిన్నది, అందుకనే. సరే ఆ ధర్మిష్ట ఎట్లుంది? చల్లగా తినొచ్చుగా. క్రిస్మస్ స్పెషల్ మా అట్లనే చేసిండు, చాలా చాలా బాగుంది. ఈ రోజు మొత్తం దీంతో నిండిపోతుంది. రాత్రికి మా అమ్మ అన్నం పెట్టదు. బాగుందా? ఓకే చలో గైస్. ఓకే బెంజి రెన్పో తినేగో. ఓకే గైస్ ఇప్పుడు తిందాము. నేను కూడా తింటా. తినేసి ఎట్లుందో చూద్దాము. నేను చెప్తా టేస్ట్ ఎట్లుందో. గైస్ సూపర్ ఉంది, సూపర్ ఉంది. మీరు ట్రై చేసి తినండి. జబర్దస్త్ ఉంది. ఇంకా ఇక తింటూనే ఉంటాం మేము. ఇక మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. కమెంట్స్లో చెప్పండి, ట్రై చేసి నాకు మెసేజ్ అనేది నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ చెప్పు తింటున్నాను. సో ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ చేసి చెప్పండి ఎట్లుందో. అంతవరకు టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.